వచ్చేసింది టెంటడైన్ చేప ముక్కలు సుత్తలుగా చేపలు. నేను ఈ చేపలు తీసుకున్నా, మీరు ఏ చేపలైనా తీసుకోండి. నేను తీసుకుంది జల్ల చేపలు. కడిగేసి పక్కన పెట్టిన. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని, చిన్న అంటే పెద్దదే గిన్నె తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లనే పావు టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ ధనియా పౌడరు, అట్లనే కారం ఓ 2-3 స్పూన్లు అయితే వేసుకున్నా. మీరు చూసి వేసుకోండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. వచ్చింది మెయిన్ మసాలా చెప్పిన కదా ఇప్పటివరకు నూరుకున్నది. అదొక ఈ స్పూన్తోని 2 స్పూన్లు వేసుకుంటాను, సరిపోతుంది. అట్లనే ఓ పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం అంటే కొంచెం కాదు ఇంకొంచెం, అట్లనే నిమ్మరసం ఉంటే చేపలు కదా మస్తు ఉంటుంది. గట్టిగా వండుకోండి. మరి ఆయనతో ఉప్పు వేసుడు మర్చిపోయాలి అనుకున్నారు. ఉప్పు మీకు సరిపడంత ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి చేయితోని ఆ మసాలా అంతా కూడా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. కొంచెం నూనె బొట్టు కూడా వేసిందనుకో మసాలా అంతా కూడా మంచిగా కలుసుడే కాదు, చేపకు కూడా మనం అప్లై చేసినప్పుడు మంచిగా పట్టుకుంటుంది. మీరు కావాలంటే ఓ 2-3 చుక్కల నీళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ మసాలా పల్చగా కాకుండా చూసుకోండి అంతే. ఇప్పుడు చేపలు మొత్తం దాంట్లో వేసుకొని ఒక్కసారి చేతులతోనే గిరా గిరా అని తిప్పేయండి. దాని లోపట పొట్ట భాగం కూడా సుత్తలుగా కడుపులో కూడా అటు ఇటు మొత్తం మసాలా మంచిగా నేను అన్నీ వెట్టుకత్తా, మీరు ఇట్లా చూసుకుంటుండండి. ఆల్రెడీ కడాయి పెట్టిన నూనె వేసుకుందాం. సో నార్మల్ ఫ్రై కాబట్టి సరిపోతుంది. ఓ 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతనే ఇట్లా చేప ముక్కలు వేసుకోవాలి. ప్రస్తుతానికైతే 3 వేసుకుంటాను. చూనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుండి, మరీ ఎక్కువ కాదు అట్లా అని చెప్పి తక్కువ కాదు, మంట మధ్యలో ఉండాలి అంతే. కాల్చుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు కొంచెం 2 పక్కల అయినట్టే కనిపిస్తుంది, కానీ లోపల కాస్త కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, లోపల కూడా కాస్త ఇట్లా నేను చూపించినట్టు ఆయిల్ని వేసేసుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ మస్తు ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక తీసుకుందాం ప్లేట్లోకి. మంచి కలర్ వచ్చేసింది. ఫ్లేమ్ని ఎక్కువ పెట్టకండి, మంట ఎక్కువ పెట్టినా మళ్ళీ అంత మాడిపోతుంది, మసాలా కూడా మాడిపోతుంది. కాబట్టి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే ఫిష్ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, మసాలా కూడా మరీ అంత బ్లాక్ కాదు, బాగుంటుంది. సో మిగిలిన చేప ముక్కలు కూడా వేసుకుందాం. ఈసారి అన్ని చేప ముక్కలు వేసేస్తాను. సో మీకైతే ప్రాసెస్ అర్థమైంది కదా. చిన్న మసాలా ఒకసారి యాడ్ చేసి చూడండి, టేస్ట్ ఏకదమ్ ఉన్నది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటానా. సరే మరి ఉంటానా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.